దరిద్రపు డబ్బు వల్లెక్కదే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది. ఇప్పుడేడ్చే లాభమే. ఏడు, బాగా ఏడు. అమృత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే ముందు తను ప్రెగ్నెంట్ అంట. అయితే అందులో ఏముంది? వాళ్ళ ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఉండండి. సార్, నా పేరు సూర్య సార్. రేడియో మిర్చిలో పనిచేస్తాను. మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సార్. మీరు బాధపడుతున్నారని తెలుసు, స్ట్రైట్గా అడగకూడదని కూడా తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్. మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా సార్? రేయ్, పోరా బయటికి, మర్యాదగా బయటికి పో. ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలీదు. ఇప్పుడేంటి ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా? సార్ అది కాదు సార్. మీ మీడియా వాళ్ళకి వేరే పని లేదా? రే మీరు మనుషులేరా? ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉండదా? ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. బాబు వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. కాదమ్మా. వాళ్ళు ఇలా బ్రతకని కానీ నేను వెళ్ళిపోమంటే చెప్పేది తెలియదు వినండి. కదా? అమ్మ కాదు, యాక్సిడెంట్ కాదమ్మా, మర్డర్. మర్డర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? అమృతాను ఒక లారీ కింద తోసి చంపేయటం నేను చూశాను. తోసేశాడా? అవును, నువ్వు చూసావా? చూశాను సార్. ఎవడో తోసింది ఎవడో? నాకు తెలియదు సార్. నేను మొహాలు గుర్తుపట్టలేను. మనుషులు చూడగలను, కానీ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా. రేయ్, ఎటకారంగా ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను చూశావు, నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేనెవరో గుర్తుపట్టలేవా? గుర్తుపట్టలేను సార్. రేయ్, నేను ఇట్ట కాదరా, ఉండు. చాలా మంది కొడితే కానీ ఈ విషయం తెలవదు. అప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఒక పక్క మా కడుపు నిండిపోతుంటే నీకు ఎటకారంగా ఉందా? పో బయటికి. పోరా. సార్ ఒక్కసారి. వాళ్ళ నాన్న ఒక మామూలు క్యాబ్ డ్రైవర్. అలాంటి వాళ్ళ ఇంట్లో 15 నుంచి 20 లక్షలు క్యాష్ ఎలా వచ్చినట్టు? అసలు ఏం జరిగి ఉంటుందో, అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అయిందో. నాకు తెలిసి ఏదో సెటిల్మెంట్ జరుగుంటుందిరా. వాళ్ళ బాధ చూస్తుంటే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? నేను అసలు గోవింద్కి డబ్బులు ఇవ్వలేదు, కానీ ఆ వీడియోలో నేను బ్యాగ్ ఇచ్చినట్టు చూపించారు. అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ నుంచి చూస్తే ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందో తెలిసిపోద్ది కదా. కరెక్ట్ రా, వెళ్దాం. హలో ఆంటీ. తను మీతోనే ఉందా? అవునండి. ఫోన్ సూర్యకివ్వు. ఇస్తున్నా, ఇక్కడ ఉన్నాడు. అదే వాళ్ళ మదర్. ఆంటీ, సూర్య, అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు, కానీ నా కూతుర్ని మాత్రం నీతో తీసుకెళ్తున్నావు. ప్రమాదం వస్తే ఎలా కాపాడుతావు? దయచేసి అర్థం చేసుకో. నా కూతుర్ని నా దగ్గర పంపించు. ఎక్కువ. ఏం ప్రాబ్లం లేదురా, మనకి తెలిసిన వాళ్ళే కదా. ఏ డేట్ అన్నా? నవంబర్ 27th. నంబర్ 27. లేదన్నా, డిలీట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళేది అందులో రికార్డ్ అవుతుంది కదా. అవుతుందన్నా. అయితే మొన్న డిలీట్ చేసి వెళ్తున్నప్పుడు వాడిది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా. అయి ఉంటుందన్నా. చూద్దాం. వీడే అన్నా. ఫేస్ కవర్ చేసుకున్నాడు కదరా. కెమెరా 3 ఉందన్నా. మెయిన్ గేట్ దగ్గర కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేయి.
అరే ఈయన హకీం పెట్టేస్తే రామచంద్రరా. వీడిని ఎలా అయినా పట్టుకోవాలరా. Yeah, I'm just leaving. I'll be there in 30. Yeah. ఎలా ఉన్నారు? పాప రాలేదా? స్కూల్కి వెళ్ళిందా? ఏమైంది? పర్లేదు, చెప్పండి. వరుణ్, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు, ఐ హ్యాండిల్ ఇట్. యా, చిన్న పనుంది, నేను మళ్ళీ కలుస్తానండి. మాట పడకుండా మర్యాదగా బ్రతికేవాళ్ళం, కానీ మా బస్తీలో వాళ్ళ మాటలు వింటుంటే భరించలేకపోతున్నాం. మా కూతురు, మా అమృత తప్పు చేసిందని అందుకే మాకు ముఖం చూపించలేక లారీ కింద పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారమ్మా. మా మనవరాల్ని పిల్లలతో కలవనివ్వట్లేదు. చిన్న పాప, తట్టుకోలేకపోతున్నామమ్మా. ప్లీజ్ మీరు బాధపడకండి, నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం. కావాలంటే మీడియా కూడా చెప్తాం. పాప ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు. నేను చూసుకుంటా, అండగా ఉంటా. అక్కడ పెట్టు, ముందు తాగండి. అమ్మా, మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పాడు. ఎవరికే తోస్తే అది చెప్తారు, మీరెవరినేం పట్టించుకోవద్దు. మీరు ఒక పని చేయండి, ముందు చూసి తాగండి. 1 సెకండ్ సార్. మేడం, వాడు నిన్న అమృత ఇంటికి వెళ్ళాడు, రేపు నా ఇంటికి వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, ఇందులో డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయొద్దు. నువ్వే పర్సనల్గా హ్యాండిల్ చేయి. కన్ను పడితే చంపేసేయి, అర్థమైందా? సరే మేడం. అంకుల్, ఇక్కడ కార్ ఆపద్దు, బాల్ తగులుతుంది. నేను క్యాచ్ పడతాను లేరా. సరే సరే, ఆ బాల్ తీసుకొస్తాను. అంకుల్, అంకుల్ ఇటు. ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడి చెస్ట్ మీద ఉన్న పాదం మర్చిపోయి ఫోటో ఉందిరా.
అమృతం చెప్పింది ఎస్ఐ గడారా. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారా? ఆ రోజు లారీ కింద తోసేటప్పుడు వాడిదే జాకెట్ వేసుకున్నాడు. సూపర్ రా, ఇది చాలు, త్వరగా బయటకు వచ్చేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండకు, త్వరగా వచ్చి. ఒక్క నిమిషం ఆగరా. ఏం చేస్తున్నారా? ఇంకా ఎక్కువసేపు ఉండకరా, బయటకు వచ్చేసి. రే సూర్యబడ్, అప్పుడే చెప్పాను కదా అంకుల్, బాల్ తగులుతుందని. అటు చూడు. యాండి, యాండి, త్వరగా రండి. ఏమైంది? ఏంటి? అటు చూడండి. ఏం చేస్తున్నావురా? నువ్వే కదా చంపేసింది. వద్దురా, పాపని కింద పెట్టాయి. కార్లో కూర్చున్నారు. పాపని కింద పెట్టాయి. షూట్ చేసేస్తా. పాపని కింద పెట్టు. చంపేస్తాను కొడక. ఒక అమ్మాయి అమ్మాయిని లారీ కింద తోసి చంపేస్తాడమ్మా. అబద్ధం చెప్తున్నాడు. నేను చూశాను. లేదు లేక వీడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వేం చూసావురా? నువ్వు ఫేస్ ను గుర్తుపట్టావు కదా. నిజమేరా, నేను ఫేస్ గుర్తుపట్టాను. కానీ ఆ రోజు నీ జాకెట్ చూసా, అది ఇక్కడే ఉంది. చెప్తావా లేదా? ఆ రోజు కొట్టానికి వచ్చింది నువ్వే కదా. ఈ పచ్చపట్టి ఫోటో అక్కడ ఉంది, నేను చూసా. నాకు మొత్తం అర్థం అయిపోయింది. చెప్తావా పడేనా? చెప్పు. తప్పు చేస్తున్నావు. రే పాపను వదిలే. చెప్పు, ఎవరో చెప్పు. చెప్పనమ్మా. పాపని చేయరా. ఎవరో చెప్పు. గడ్డ అక్కడ పెట్టు. గడ్డ అక్కడ పెట్టావు. అంటే కూర్చో అమ్మా, అంటే కూర్చో. కూర్చోండి, కూర్చో. ప్లీజ్ పాపనేం చేయదు.
ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏసీపీ వీక్నెస్ వరుణ్. వరుణ్ గారి పేరు వినగానే ఏసీపీ గారి ఫేస్లో ఒక ఆనందం కనిపించేది. ఒకరోజు వరుణ్ గారు మా స్టేషన్కి వచ్చారు ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఏంద్రబాయ్, పోలీస్ స్టేషన్లో మ్యాటర్ అంత ఈజీగా సాల్వ్ అవుద్దనుకున్నోలే. కాదు, ఎట్లయితుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. నన్ను వదిలేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు సార్. ఆ బిల్డర్ అయితే ఊరు వదిలేసి పారిపోయాడు. వరుణ్ గారు ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి ఆ అమ్మాయిని బ్రాతల్ కేసులో ఇరికించింది. వరుణ్ గారిని పొందడం కోసం ఎంతకైనా తెగించేది. చివరికి వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలేసి ఢిల్లీ నుంచి వచ్చి వరుణ్ గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తను ఏసీపీ అనే విషయం ఇంటి బయటనే వదిలేసేది. ఇంట్లో ఒక గృహిణిలా ఉండేది. ముగ్గేసేది, వంట చేసేది, కబుర్లు చెప్పేది, చాలా హ్యాపీగా ఉండేది. కానీ దేవుడు తన హ్యాపీనెస్కి ఒక చెక్ పెట్టాడు. సారీ అండి, మీరు కన్సీవ్ అవ్వలేరు. మీకు యూట్రస్లో సీరియస్ ప్రాబ్లం ఉంది. వీ ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ అండి. బికాస్ ఆఫ్ అప్లా సిండ్రోమ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పుట్టరని తెలిసి రోజు రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. వరుణ్ గారిని అలా చూస్తూ ఏసీపీ గారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు.